ఎస్సీ కుల వర్గీకరణపై 30 ఏళ్లుగా చేసిన పోరాటం నేడు సుప్రీంకోర్టు తీర్పుతో ఫలించిందని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సుప్రీంకోర్టులో దాని మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ కులాల వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా చేస్తున్న పోరాటం సుప్రీంకోర్టు తీర్పుతో రిజర్వేషన్లపై రెండో అడుగు పడబోతుందన్నారు. ఈరోజు పండగ వాతావరణము చేసుకుంటున్నామంటే మన ఎస్సీ వర్గీకరణ గత 30 సంవత్సరాల నుంచి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటం జరుగుతున్న సందర్భంలో మన కృష్ణమాదిగ గారు ఈరోజు అలుపెరగని పోరాటం చేసి ఏపీసీ వర్గీకరణ సాధించుకున్నాము. అది ఈరోజు సుప్రీంకోర్టులో మనకు అమలు చేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అది అతి తొందరలో అమలు చేయాలని వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై భీమ్. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ మాదిగల ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగ అడుగుదారులు నడుస్తూ ఏదైతే మాదిగల ఉపకులాలకు మాదిగలకు రిజర్వేషన్ కావాలి కాబట్టి 30 సంవత్సరాల పోరాటంలో ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు మేరకు మాదిగల లక్ష్యం తీరింది కాబట్టి అందరూ పండుగ వాతావరణం చేసుకుంటారు కాబట్టి అదేవిధంగా జై భీమ్ జై మాదిగ. షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన వర్గీకరణ చేస్తామని పదే హామీ ఇచ్చి జనంలోకి వెళ్ళాడు. మాదిగలందరూ ఆయనకు సంపూర్ణ సహకారం అందించారు. వర్గీకరణ మళ్ళా సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పిచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. రేపు వర్గీకరణ జరుగుతుంది. ఆ స్థానంలో మరొకరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో.